హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణ గౌడ్ గుడిసెల సీనియర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ ఇన్ బీసీ స్టడీ సర్కిల్. భారతీయ జ్ఞాన్పీఠ్ ట్రస్ట్ తాజాగా జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీతను ప్రకటించిన నేపథ్యంలో ఒకసారి జ్ఞాన్పీఠ్ అవార్డు యొక్క నేపథ్యాన్ని పరిశీలించి తాజా గ్రహీత యొక్క విశేషాలపైన కూడా చర్చించుకుందాం. జ్ఞాన్పీఠ్ అవార్డు భారతదేశంలోనే సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు. ఈ అవార్డుని 1965 నుండి ప్రదానం చేయడం జరుగుతుంది. రాజ్యాంగం గుర్తించిన 22 భాషలతో పాటు అలాగే ఇంగ్లీష్లో కూడా ఈ విశేషంగా కృషి చేసిన రచయితలకు ఈ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. అలాగే ఈ అవార్డు తొలి గ్రహీతను మనం పరిశీలించినట్లయితే శంకర్ కురూప్ మలయాళ కవి 1965. 59వ జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా, ఆయన హిందీ కవి. సో మరి తాజాగా 2026 మార్చ్ 14వ తేదీన ప్రొఫెసర్ ప్రతిభా రే నేతృత్వంలోని ఎంపిక కమిటీ 2025 గాను తమిళ రచయిత, అలాగే సినీ గేయ రచయిత మరియు సాహిత్యకారుడైన ఆర్ వైరముత్తును ఎంపిక చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా చూసుకుంటే 60వ జ్ఞాన్పీఠ్ అవార్డు. 2025 అవార్డు 2025 గాను 2026లో ప్రకటించింది. ఇది ఎప్పుడు కూడా 1 year లేట్ ఉంటుంది. 2026ది 27లో, 25ది 26లో ప్రకటించడం జరుగుతుంది. అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా ఆర్ వైరముత్తును మనం పరిశీలిస్తే 1975, 2002 తర్వాత తమిళకు చెందిన ఒక వ్యక్తి ఈ అవార్డును పొందడం, ఈయన ఓవరాల్గా 3వ వ్యక్తి అని మనం చెప్పవచ్చు. ఈ అవార్డు కింద ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. 11 లక్షల ప్రైజ్ మనీ ఉండడం జరుగుతుంది. ఈయన అనేక రచనలు రాయడం జరిగింది. ముఖ్యంగా కళాశాల విద్యార్థిగా ఉన్న సమయంలోనే వైఖరై మెగంగల్ అనే కవితా సంకలనంని ఆయన రాయడం, తర్వాతి కాలంలో ఓ మహిళా కళాశాలలో ఈయన రాసిన ఏదైతే ఈ కవితా సంకలనం ఒక పాఠ్యాంశంగా కూడా చేర్చడం జరిగింది. అది ఇక్కడ గమనించాలి. అలాగే మనం ఇంతకుముందు చెప్పినాం, ఈయన సినీ గేయ రచయిత అని కూడా అన్నాం. 1980లో నిలల్ గల్ అనే ఫిలింతో ఆయన సినీ గేయ రచయితగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి 7500కు పైగా ఆయన పాటలు రాయడం జరిగింది. సో ఇది ఆయన నేపథ్యం. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.